అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ 3వ యూనిట్ వచన సాహిత్యం, ఇందులో జానపదం అనే దాని గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకోండి, ఎందుకంటే మనం ఆ పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు అందులో ఏమేమి ఉన్నాయో తెలవాలి కదా. కాబట్టి ముందు వీటి గురించి తెలుసుకుందాం. చూడండి, జానపదం గురించి తెలుసుకోవాలి, తర్వాత జానపద సాహిత్య లక్షణాలు, తర్వాత జానపద సాహిత్యాన్ని 3 శాఖలుగా వర్గీకరించారు: గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ. ఈ మూడింటిలో మళ్ళీ అందులో టాపిక్స్ అనేవి ఉన్నాయి. వచన శాఖలో సామెతలు, పొడుపు కథలు, దృశ్య శాఖలో యక్షగానం, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, గంగిరెద్దులాట, ఇవన్నీ దృశ్య శాఖలో ఉన్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాము. ముందుగా జానపదం అంటే ఏంటో చూడండి. జానపదం అంటే పల్లెటూరు అని అర్థం. జానపదం అంటే ప్రజలు నివసించే గ్రామీణ ప్రాంతం అని అర్థం. జానపదం అంటే పల్లెటూరులో నివసించే వారి జీవన విధానం కానీ, సంస్కృతి, కళలు, సంగీతం, నాట్యం, కథలు, వారి ఆచారాలు, అలవాట్లు, ఆటలు, పాటలు మొదలైన విషయాలను జానపద విజ్ఞానం అంటారు. జానపద విజ్ఞానాన్ని ఇంగ్లీష్ లో ఫోక్ లోర్ అని అంటాము. జానపదాన్ని ఫోక్ అని అంటాము. జానపద విజ్ఞానాన్ని ఫోక్ లోర్ అని అంటాము. ఫోక్ అంటే సామాన్య ప్రజలు, నిరక్షరాస్యులని అర్థం. అంటే వారు చదువుకోకున్నా కానీ వారి జీవిత అనుభవాలు, ప్రకృతికి వారికి ఉన్న అనుబంధం ఎంతో అపారమైంది. లోర్ అంటే పాండిత్యం లేదా విజ్ఞానం అని అర్థం. మొత్తంగా జానపద విజ్ఞానం అని చెప్పవచ్చు. జానపద విజ్ఞానంపై మొదటిసారి దృష్టి పెట్టిన వారు గ్రిమ్స్ సోదరులు. వీరి పూర్తి పేరు ఏంటంటే విలియం జాన్ టామ్స్. ఎవరు? గ్రిమ్స్ సోదరులు. జానపద సాహిత్యాన్ని ఇంగ్లీష్ లో ఫోక్ లిటరేచర్ అని అంటాము. జానపదాన్ని ఫోక్ అంటాము. జానపద విజ్ఞానం పాండిత్యాన్ని ఫోక్ లోర్ అని అంటాము. జానపద సాహిత్యాన్ని ఫోక్ లిటరేచర్ అని అంటాము. ఇప్పుడు ఇక జానపదం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము. జానపద సాహిత్యానికి 5 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, జానపద సాహిత్యంలో కథను, గేయాన్ని ఎవరు రాశారో మనం చెప్పలేం. కథలు, గేయాలు వంటివి తరతరాలుగా వస్తున్నాయి. ఎవరు రాశారు మొదటిగా అనే విషయాన్ని మనమైతే చెప్పలేము. రెండవది, ఆశురచన. పల్లె ప్రజలు పనిలో భాగంగా తమ అలసటని మర్చిపోవడానికి అప్పటికప్పుడు పాటలని, కథలని అల్లి చెప్తూ ఉంటారు. మనం కూడా ఏదైనా పండుగల్లో, పెళ్లిల్లో సంతోషంగా అనిపించినప్పుడు వెంటనే పాటలు పాడతాం. దాన్నే ఆశురచన అంటాము. సందర్భాన్ని బట్టి లోపలున్న భావం అనేది బయటకి రావటం. ఇక మూడవది, జానపద సాహిత్యం అనేది ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి లేదా ఒక తరం నుండి మరో తరానికి, సమాజానికి నోటి ద్వారా చెప్పడం. వ్రాతపూర్వకంగా కాకుండా నోటి ద్వారా చెప్పడం అని. ఇక నాలుగవది, శిష్ట సాహిత్యంలో లాగా జానపద సాహిత్యంలో ఛందస్సు నియమాలు ఉండవు. శిష్ట సాహిత్యంలో ఛందస్సు నియమాలు అనేవి ఉంటాయి, కానీ జానపద సాహిత్యంలో ఛందస్సు నియమాలు కానీ ఎలాంటి నియమాలు ఉండవు. ఇక చివరిది, ఐదవది, ఖచ్చితంగా జానపద సాహిత్యం అనేవి ఎప్పుడు ప్రారంభమైనవో అనేది ఎవరికీ తెలీదు. మాటల ద్వారా, తర్వాత పాటలు, కథలు అలా మొదలవుతూ వచ్చాయి. ఎప్పుడు మొదలైంది అని చెప్పలేము. ఇప్పుడు ఇక జానపద సాహిత్య వర్గీకరణ గురించి చూద్దాము. జానపద సాహిత్యాన్ని 3 శాఖలుగా వర్గీకరించారు: గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ. ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. చూడండి, ముందు గేయ శాఖ గురించి తెలుసుకుందాం. గేయానికి పాట, గీతం, పదం వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ఏంటి? పాట, గీతం, పదం, ఇవన్నీ కూడా గేయానికి పర్యాయ పదాలు. జానపద సాహిత్యంలో గేయ శాఖ ఎంతో ప్రధానమైన స్థానం ఉంది. జానపదులు అంటే పల్లె ప్రజలు. వారు బాధలో ఉన్నప్పుడు కానీ, ఆనందం కలిగినప్పుడు కానీ, పనులు చేస్తున్నప్పుడు కూని రాగమే గేయమైందని చెప్పవచ్చు. పాట ఎప్పుడు పుట్టిందో కానీ అది పుట్టింది మాత్రం జానపదుల నుంచే, అంటే పల్లె ప్రజల నుంచే పుట్టింది. మనం పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయే వరకు ఎన్నో పాటలున్నాయి. ఇందులో 2 రకాల గేయాలు ఉన్నాయి. చూడండి, కథ సహిత గేయాలు, కథ రహిత గేయాలు. కథ సహిత గేయాలంటే పాటల రూపంలో కథను వినిపిస్తారు. ఏదైనా ఒక కథ ఉంటే దాన్ని పాట రూపంలో వినిపించడాన్ని ఏమంటాం? కథ సహిత గేయాలు అంటాము. ఇలా కథ రూపంలో ఉన్నదాన్ని పాట రూపంలో వినిపించడం ద్వారా వినే వాళ్ళ హృదయాలకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో శ్రామిక స్త్రీల గేయాలు, వృత్తి సంబంధిత గేయాలు, స్త్రీల పాటలు, పౌరాణిక పాటలు, చారిత్రక, మత సంబంధ గాథలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిక కథ రహిత గేయాలు. కథ రహిత గేయాలు అంటే కథ లేకుండా భావాన్ని వ్యక్తపరిచే
గేయ రూపంలో చెప్పబడే పాటలు. ఎలాంటి కథ లేకుండా భావాన్ని మాత్రమే వ్యక్తం చేసే పాటలు. అందులో స్త్రీల పాటలు, సంక్రాంతి పాటలు, బతుకమ్మ పాటలు, పారమార్థిక గేయాలు అంటే భక్తి గీతాలు, బొబ్బిలి కథ, కాటమరాజు కథ ఇలాంటివి ఉన్నాయి. ఇక గేయ శాఖకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా మనకి ఎగ్జామ్ లో వస్తే ఈ కథ రహిత, కథ సహితకి పాటలు కూడా ఉదాహరణగా రాసుకోవచ్చు. స్త్రీల పాటలు, సంక్రాంతి పాటలు, బొడ్డెమ్మ పాటలు, బతుకమ్మ పాటలు ఇలాంటివి కూడా మీకు వచ్చినవి ఉదాహరణతో రాసుకోవచ్చును. ఇక జానపద సాహిత్య వర్గీకరణలో దృశ్య శాఖ మరియు వచన శాఖ మరో వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే అన్ని ఒకే దగ్గర చెప్పటం వల్ల మీకు క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి మరొక వీడియోలో దృశ్య శాఖ, వచన శాఖల గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.